గిరీశం తనలో పూటకోళ్ళ ముండే చెప్పింది కాబోలు పైకి. ఆడదాన్ని నోరు పెట్టుకు బతకమనే దేవుడు చేశాడు. పరువైన ఆడది నీ ఇంటికి ఎందుకు వస్తుంది? వ్యాసం ఇతిహాసం ప్రేక్షకులు స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో మంచం కింద దూరిన రామప్ప పంతుల పరిస్థితి ఏమిటో ఈ ఎపిసోడ్లో చూద్దాం. గిరీశం ప్రవేశించును. గిరీశం, వెల్ మై డియర్ ఎంప్రెస్, భుజం మీద తట్టబోను. మధురవాణి, ఒపిలి తప్పించుకొని ముట్టబోకండి. గిరీశం నిర్ఘాంతపోయి, అదేమిటి ఆ వికారం? మధురవాణి, ఆఖరు వికారం. గిరీశం ఆత్మగతం, నేను ఉడాయిస్తానని దీనికి ఎలా తెలిసింది చెప్పా? సాని వాళ్ళకి కర్ర పిశాచి ఉంటుంది కాబోలు. పైకి, మైల పడితే స్నానం చేసి వేగిరనరా. మధురవాణి, ఇప్పుడు ఏం తొందర? తలంటుకుంటాను. రామపంతులు ఆత్మగతం, ఛబాష్, ఏమి నీతైన మనిషి ఇది, వెధవని ముట్టుకోనివ్వకుండా ఎత్తింది. గిరీశం, మైలాగీలా మా ఇంగ్లీష్ వారికి లక్ష్యం లేదు, ఇలా రా. దగ్గరికి చేరును. మధురవాణి, వేలు చూపి అక్కడే ఆగండి. మీరు కిరస్థానం అయితే కావచ్చును, నేను కిరస్థానం ఇంకా కాలేదే. మీరు కిరస్థానం అన్నమాట ఇప్పుడే ఒకరు చెప్పగా విన్నాను. రామపంతులు తనలో, నీ చెప్పా అంటుందా ఏమిటి? గిరీశం, ఒకరు చెప్పగా విన్నావు, ఎవరా చెప్పింది? ఎవడికి ఇక్కడికి రావడానికి మగదూరుంది? ఇలాంటి చాడీకోరు కబుర్లు చెప్పడానికి ఎవడికి గుండె ఉంది? ఆ మాటలు విని నాతో చెప్పడానికి నీకెక్కడ గుండె ఉంది? చెప్పు. రామపంతులు తనలో, తాడు కాబోలు, ఈ రక్క చెక్కడ్డాను. మధురవాణి, మొగాడే చెప్పాలా ఏమిటి? ఆడవాళ్ళకి దేవుడు నోరెవలేదా? గిరీశం తనలో, పూటకోళ్ళ ముండే చెప్పింది కాబోలు పైకి. ఆడదాన్ని నోరు పెట్టుకు బతకమనే దేవుడు చేశాడు. పరువైన ఆడది నీ ఇంటికి ఎందుకు వస్తుంది? మధురవాణి, పరువైన మగాళ్ళు వచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు? ముందొచ్చి కూర్చోండి, తర్వాత కోప్పడతారు కానీ. చుట్ట తీసుకోండి, అదిగో అగ్గిపెట్టి. గిరీశం, ముట్టుకోవడానికి వెళ్ళలేకపోతే అగ్గిపొల్ల వెలిగించి ఇవ్వడానికైనా పెట్టి పుట్టాను కానా? ఇవాళ మహా ఉత్సాహంగా వచ్చాను కానీ ఉత్సాహం అంతా భంగం చేసావు. సో మరి గిరీశం ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నానన్న సంగతి మధురవాణికి ఇంకా చెప్పాడా లేదా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.